హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ మిరకిల్స్. మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్‌లో కూల్ బిర్యానీ. మన ఇంట్లో కానీ, లేదంటే ఏ పెళ్ళిలో అయినా, ఏ ఫంక్షన్‌లో అయినా కానీ, మన భోజనం వేసేది చివరిగా ఏ పెరుగుతోనో, లేదంటే మజ్జిగతోనో కదా! మరి ఈరోజు మనం మజ్జిగతో పొట్లకాయని యాడ్ చేసి, పొట్లకాయ మజ్జిగ చారు చేసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ వెళ్తూ మీ అమూల్యమైన కామెంట్ ఒకటి, లైక్ ఒకటి ఇచ్చేసి వెళ్ళండి. సో, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, ఈ పొట్లకాయ మజ్జిగ చారు కోసమైతే నేను చిన్న సైజు అండ్ లేతదొకటి పొట్లకాయ తీసుకున్నాను. అండ్ దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని, దీని పైనున్న పీల్‌నయితే తీసేస్తున్నాను. ఈ పీల్ అనేది చాలా పల్చగా ఉంటుంది కాబట్టి, చాకుతో ఇలా అనేసినామంటే, గీరేసినామంటే మొత్తగా పోతుందనమాట. ఈ పీల్ అంతా తీసేసుకున్న తర్వాత, కాస్త ఉప్పు, కాస్త పసుపు 2 మిక్స్ చేసుకొని, మనం ఇలా పొట్లకాయకి అప్లై చేసి, కొంచెం ఇట్లా రఫ్ చేసినట్టయితే ఆ పొట్లకాయ వాసన లేదంటే చేదు కూడా ఉంటదనమాట. ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని వాష్ చేసేసుకొని, శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత మనము 2 భాగాలుగా కట్ చేసుకున్నట్టయితే, ఇందులో ఉన్న విత్తనాలని తీసేద్దామనమాట. ఇందులో కొంచెం పెద్దగానే ఉంటాయి గింజలనేవి. ఇవి తీసేసుకొని, వీటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము మజ్జిగ చారులో కదా వేసేది. కాబట్టి ఇవి ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసేది ఉండదు కాబట్టి, ఫ్రై అవ్వాలంటే టైం పడుతుంది పెద్దగా ఉంటే. అందుకోసమే చాలా చాలా చిన్న ముక్కలుగా దీన్ని కట్ చేసుకోవాలనమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా కట్ చేసుకుంటే బావుంటుంది. సో, ఉడకడం కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. సో, ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా మనము ఇంకొక బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పెట్టేసుకుందాము. తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని, ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక 200-300 ఎంఎల్ ఫ్రెష్ పెరుగైతే తీసుకున్నా నేను. పుల్లగా ఉంటే పెరుగనేది టేస్ట్ బావుండదు. అండ్ అప్పటికప్పుడున్న కమ్మని పెరుగైతే బావుంటుందనమాట. సో, ఇప్పుడు దీన్ని సాఫ్ట్‌గా చిలికేసుకుందాము. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్‌తో అయినా, లేదా బీటర్ ఉంటే బీటర్‌తో అయినా కూడా, లేదంటే స్పూన్‌తో అయినా కూడా ఎక్కడా కూడా పెరుగు గడ్డలనేవి లేకుండా చిలికేసుకోవాలి సాఫ్ట్‌గా. అండ్ మీకు తగినట్టుగా పల్చగా కాకుండా, అలానే తిక్కుగా కాకుండా కన్సిస్టెన్సీ చూసుకుంటూ చిలికేసుకోవాలనమాట. ఇప్పుడు ఇందులో దీన్ని ఇంకొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, రుచికి సరిపడా కాస్త ఉప్పునైతే యాడ్ చేసేసుకుందాము. అండ్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3, 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి, 2 ఇంచుల దాకా అల్లం ముక్కలను వేసి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పైన పాన్ పెట్టుకొని, అందులోకి ఒక 3, 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులైతే వేసి ఫ్రై అవ్వనిద్దాం. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము ఫ్రెష్‌గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకునైతే యాడ్ చేసుకుందాం. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందనమాట. కొద్దిగా క్రష్ చేసి వేసినట్టయితే ఇంకా బావుంటుంది స్మెల్లు. ఇప్పుడు ఇందులోకి మనము కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేసుకుందాం. అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేద్దాము. అండ్ మనం ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లము, పచ్చిమిరపకాయ పేస్ట్‌ని కూడా వేసేసి ఒకసారి మొత్తంగా అంతా కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసి, తర్వాత ఇంకొంచెం రుచికి సరిపడా ఉప్పు, కాస్త పసుపు అనేవి యాడ్ చేసేసుకొని, ఒకసారి అన్నీ కూడా కలిపేసుకుందాము. అండ్ వీటిలోకి వాటర్ అనేది యాడ్ చేయకూడదు. అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, పొట్లకాయ మొత్తం కూడా అంతా ఫ్రై అయిపోయింది కదా! అండ్ కొంచెం క్వాంటిటీ అనేది తగ్గిపోయింది కదా! సో, ఇప్పుడు ఇందులోకి ఒక 3, 4 తుంచేసుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. దానివల్ల కూడా కొంచెం టేస్ట్ అనేది బావుంటుంది. ఇందులోకి చివరిగా కొద్దిగా మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. దీనిలోకి ఎటువంటి చుక్క వాటర్ కూడా వాడకూడదనమాట. సో, ఇప్పుడు ఇందులోకి ఇష్టమైతే మీకు కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఖచ్చితంగా ఇంగువ అయితే రసంలో, సాంబార్‌లో అలాగే దీంట్లో కూడా వాడతాను. ఈ ఇంగువ అంతా వేసినాక స్టవ్ కట్టేసేసేయండి. దీన్ని చల్లారనిద్దాము. ఇప్పుడు మనం చిలికి పెట్టేసుకున్న మజ్జిగలోకి దీని చల్లారిన పొట్లకాయ మిశ్రమాన్నయితే అంతా కూడా కలిపేసుకుందాం. సో, అంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాక ఒకసారి మొత్తంగా అంతా కూడా గరిటెతో కలిపేసుకుందాము. అండ్ మీకు ఉప్పు ఏమైనా తక్కువైనట్టుంటే ఇప్పుడే టేస్ట్ చేసేసుకోవచ్చు. సో, చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత చక్కగా కనిపిస్తుంది కదా! సో, టేస్ట్ కూడా అంతే బావుంటుంది. సో, మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందో నాకు ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.